కొంత లోతుగా మాట్లాడుకుందాం. ముందుగా మతం అనేది పురాతనమైనటువంటి సామాజిక వ్యవస్థ. ముఖ్యంగా సామాజిక నిర్మితిలో ఇది ఒక ప్రాథమిక అంశం. మతం అనేది ఒక నియమబద్ధ జీవనం. మతం అనేది ఒక విస్మయం నుండి పుట్టింది. మనకు మతం అనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. అంటే ఒక వ్యక్తికి ఆయనకు అనుకునేటటువంటి భగవంతునికి అంటే కనిపించినటువంటి దైవానికి సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని మనం మతంగా కొలవటం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందూ మతం, లేకుంటే ఇస్లాం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, పార్సీ మతం, జైన మతం, ఇలా అనేక మతాలు ఉన్నాయి. ఇందులో దాదాపు మనకి హిందూ మతం, బౌద్ధ మతం, భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, పార్సీ మతం, జైన మతం. అయితే ఇందులో మనకు మన దేశంలో ఉత్పన్నమైనటువంటి లేకుంటే మన దేశంలో జన్మించినటువంటి మతాలు ఉన్నాయి. అందులో హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, పార్సీ మతం, జైన మతం, ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినవి. ఇక ఇస్లాం మతం, క్రైస్తవ మతం మన దేశంలోకి వేరే దేశం నుండి వేరే ప్రాంతం నుండి వచ్చినాయని మనం తెలుసుకోవాలి. అయితే హిందూ మతం ప్రపంచంలోనే పురాతన మతాలలో ఒకటి. మనం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఈ హిందూ మతం వేదాల నుండి ఉద్భవించిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఏ ఒక్క వ్యక్తి ద్వారానో స్థాపించబడినటువంటి మతం కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి. అనాదిగా వేల సంవత్సరాల నుండి పరిణామం చెందినటువంటి మతమే హిందూ మతం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఒక తత్వశాస్త్ర సమారాహమే మనకు హిందూ మతం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా హిందూ మతానికి ఉన్నటువంటి లక్షణాలు చూసినట్లయితే మత స్థాపకులు లేరు. అంటే ఈ మతాన్ని ఏ ఒక్కరూ స్థాపించలేదు. మనకు అనేక పవిత్రమైనటువంటి వచనాల ద్వారా అంటే ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా మనకు ఈ మతం గురించి పూర్తి సారం అందడం జరుగుతుంది. అంతేకాకుండా మనము దేవతారాధన అని అంటే మనం బహుదేవతారాధన అంటే హిందూ మతంలో అనేక మంది దేవులను కొలవటం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా పునర్జన్మ అనేది ఉన్నదనే ఒక నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా హిందూ మతంలో వర్ణ వ్యవస్థ అని లేకుంటే కుల వ్యవస్థ అనే అంశాలు కూడా దాగి ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఇకపోతే మరొక మతం ఏమిటంటే ఇస్లాం మతం. మనకి హిందూ మతం తర్వాత పెద్ద మతం ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి మతం ఇస్లాం మతం అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ ఇస్లాం మతం అరబ్ దేశంలో మూలాలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు క్రీస్తు శకం 712వ సంవత్సరంలో మొహమ్మద్ బిన్ ఖాసిం నుండి ఈ ఇస్లాం మతం మన దేశానికి వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత మొదటి గజని, తర్వాత క్రీస్తు శకం 986 సంవత్సరంలో చివరి గజని, లేకుంటే 1027వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 1027వ సంవత్సరంలో మనకి చివరి గజని వచ్చి మనకి ఈ ఇస్లాం మతాన్ని మొత్తం భారతదేశంలో వ్యాప్తి చెందించారు. ఆ తదుపరి మనకు తుర్కిష్లు కానీ లేకపోతే ఆఫ్ఘన్లు కానీ మొఘళ్ళు కానీ వచ్చి మనకి భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశారనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే మత మార్పిడులు కూడా ఆ రోజుల్లో బాగా జరిగాయనే విషయం తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా ప్రస్తుతం కనుక భారతదేశంలో ముస్లిం జనాభా చూసినట్లయితే కనుక 2011 జనాభా లెక్కల ప్రకారం 14.2% అంటే సుమారు 17 కోట్ల మంది ఉన్నారని అంచనా. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే వారు ఏకదేవత ఆరాధన అంటే మహమ్మద్ ప్రవక్తని వారు దేవుడుగా వారు కొలుస్తారు. అంతేకాకుండా వారి పవిత్ర గ్రంథం ఖురాన్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మరొక మతం ఏమిటంటే క్రైస్తవ మతం. ఈ మతం కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. మొదట జుడాయిజంలోనే ఉండి తర్వాత ఉద్యమాలు ఉత్పన్నమై తర్వాత ఒక ప్రత్యేక మతంగా క్రైస్తవ మతం మనకు ఆవిష్కరించడం జరిగింది. జీసస్ క్రీస్తు ఈ మతానికి సృష్టికర్త అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బెత్లెహంలోని
జూయిష్ కుటుంబంలో ఈ క్రీస్తు జన్మించటం, మేరీ మాతకు జన్మించడం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. భారతదేశంలో క్రైస్తవ మతం ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు తెలిసేది ఏంటంటే, ముందుగా పోర్చుగీస్ వారు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో అప్పుడు ఈ మతాన్ని తీసుకురావటం జరిగింది. తదుపరి బ్రిటిష్ వారు కూడా వారిని అనుసరించి ఈ మతాన్ని మన దేశంలో వ్యాప్తి చెందించటకు ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అనేక మిషనరీసు, అనేక పాఠశాలలు, అనేక కార్యక్రమాలు, అంటే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ మతాన్ని మరింత వ్యాప్తి చెందించడానికి ప్రయత్నం చేశారనే విషయం తెలుసుకోవాలి. క్రీస్తు మతంలో బైబిల్ అనేది చాలా పవిత్రమైనటువంటి గ్రంథం. క్రీస్తు మత శాస్త్రం మనకేం చెప్తుందంటే, ప్రేమ, దేవుడు తప్పనిసరైనవని క్రైస్తవంలో 2 ఆజ్ఞలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ దేవుడిని, పొరుగువారిని ప్రేమించాలి అనే విషయాన్ని క్రైస్తవ మతం బోధిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక మతం ఏమిటంటే బౌద్ధ మతం. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 7% మంది ప్రజలు బౌద్ధ మతంలో ఉన్నారు. బుద్ధి అనే పదం నుండి ఈ బౌద్ధం అనే పదం తీసుకురావటం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి. బుద్ధి అంటే మేలుకొలుపు అనే మరొక అర్థం కూడా మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద మతంగా బౌద్ధ మతం ఆవిర్భవించిందనే విషయాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా 2500 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ బౌద్ధ మతం పుట్టింది. ఈ బౌద్ధ మతం భారతదేశంలో పుట్టింది. అంతేకాకుండా పూర్తిగా ఆసియా ఖండంలో ఈ బౌద్ధ మతం వ్యాపించింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. విముక్తి మార్గానికి బౌద్ధ మతంలోని వివిధ శాఖలు వివరించడం జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బౌద్ధ మతంలో మొదటి ప్రామాణిక సూత్రం ఏమిటంటే విముక్తి మార్గం. అంటే మన మనిషి అనేవాడు కోరిక నుండి కావచ్చు, దుఃఖం నుండి కావచ్చు, దురాశ నుండి ఒక విముక్తి అనే మార్గాన్ని ఎంచుకోవాలనే విషయాన్ని మనకు బౌద్ధ మతం తెలుపుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. బౌద్ధ మతంలో అన్ని శాఖలు తెలిపేది ఏమిటంటే ధ్యానం. ధ్యానానికి అత్యధిక ఇంపార్టెన్స్ ఇవ్వటం ఈ బౌద్ధ మతంలో జరుగుతూ ఉంటుంది. బౌద్ధ మతం ఆచరించడం అంటే ఏమిటంటే ధర్మాన్ని, సంఘాన్ని, ప్రేమను, కరుణను, నైతిక ప్రవర్తనను, కోరికలను పరిత్యజించటం, అంటే మనం తగ్గించుకోవటం, అంటే ఈ అంశాలన్నింటినీ కూడా బౌద్ధ మతం మనకు వివరించటం జరుగుతుంది. భారతదేశం సర్వమతాలకు కూడా ఒకే ప్రాధాన్యత ఇస్తుంది. హిందూ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, లేకపోతే క్రైస్తవం కావచ్చు, బౌద్ధం కావచ్చు, జైనం కావచ్చు, పార్సీలు కావచ్చు, అన్ని మతాలకు కూడా, అంటే భారతదేశం ఒక లౌకిక దేశం అని రాజ్యాంగంలోని ప్రవేశికలో చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆర్టికల్ 25 నుండి 30 వరకు కూడా మనకు మతానికి సంబంధించినటువంటి అంశాలను తెలపటం జరుగుతుంది. ప్రతి పౌరుడికి కూడా మత స్వేచ్ఛ అనేది భారతదేశంలో మనకు హక్కుగా ఇవ్వబడి ఉంది. కాబట్టి మనకు సర్వమతాలు, అంటే భారతదేశంలో అతి పురాణ కాలం నుంచి ఉన్న మతాలే కాకుండా బయటి నుండి వచ్చినటువంటి ఇస్లాం మతాన్ని, లేకపోతే క్రైస్తవ మతాన్ని కూడా సమపాలల్లో మనం తీసుకొని అన్ని మతాలకు కూడా పౌరులకు స్వేచ్ఛనివ్వటం, వారికి హక్కులు ఇవ్వటం, వారి యొక్క మతాభివృద్ధికి మనం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని మతాలకు, అంటే ఏ ఒక్క మతం కూడా రాజ్యానికి తన మతం కాదు. రాజ్యం ఏ ఒక్క మతాన్ని తన మతంగా స్వీకరించి, లేకుంటే వారిని పెంచి పోషించి, లేకుంటే వారికి అధికంగా ఆర్థిక లాభాలు చేసే అవకాశం లేదు. అందుకే అన్ని మతాలకు ఒకే ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి సెక్యులర్ కంట్రీ ఏదైతే ఉందో అది భారతదేశం. ఈ పాఠ్యభాగంతో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే కనుక, మనం అన్ని మతాలతో కూడా, అంటే అందరి వ్యక్తులతో, సర్వజన అంటే అందరి ప్రజలతోటి ఒకే విధంగా ఉండాలి. అంతేకాకుండా అన్ని మతాల్లో చెప్పేది ఒకటే, ఏమిటి అంటే మనదంతా కూడా మానవవాదం, మతం అనే విషయాన్ని విద్యార్థి స్థాయి నుండే
ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.